ఆయన ఇన్స్టాగ్రామ్లో నాతో ఫోటో పెట్టారంటే ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. వాట్సాప్ డీపీలో నేను ఉన్నాను, వాట్సాప్ స్టేటస్లో నేను ఉన్నాను, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో నేను ఉన్నాను, ఎక్కడ ఉన్నాను. అలాంటిది ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నేను ఉన్నానంటే మళ్ళీ పైకి వెళ్ళి మొత్తం చేసుకొని కిందికి వచ్చాం. బికాస్ వీ హ్యావ్ టైమ్ ఫర్ పానీపూరి. పడుకున్నాడు, బెడ్ టైం అయిపోయింది మా వాడికి. మేమేమో పానీపూరి అని. ఇంత క్యూ ఉంది, అసలు అవకాశం దొరకట్లేదురా నాయన తిందామంటే. లిటరలీ షుగర్ చుట్టూ చీమలు ఉన్నట్టు. ఏమైందండి షానుసన గారు? ఇప్పుడు నేను ఇలా నుంచొని ఎప్పుడు తిన్ను, ఈరోజు తినాలనిపించి వచ్చి నుంచున్నా. డోంట్ టెల్ మీ అన్నీ సేమ్ సేమ్ తీసుకున్నా. ఎందుకు ఇన్ని తీసుకున్నానో ఐ డోంట్ నో, కానీ తీసుకోవాలనిపించింది కాబట్టి. హాయ్ తో బోలో భయ్, నమస్కారం. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరేశ్వరి వ్లాగ్స్ తెలుగు. అల్హమ్దులిల్లా మేమందరం బాగున్నాము. చాలా మంది ఇప్పటికీ మెసేజెస్ చేసి అడుగుతున్నారు హౌస్ యువర్ హెల్త్ అని చెప్పి. అల్హమ్దుల్లా ఆల్ ఆఫ్ us are doing good. కాకపోతే ఇప్పుడే కొంచెం వర్క్ ట్రాక్ లోకి పెడుతున్నాను, అందుకే వ్లాగ్ చేయలేకపోతున్నాను అనమాట. లాస్ట్ వీడియో మా 5 months అది కూడా ఒంట్లో బాగాలేదని సెలబ్రేట్ చేయలేకపోయాం అనమాట. ఒకవేళ మీరు గనక ఆ వీడియో చూడకపోతే ఇక్కడ పైన ట్యాగ్ ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు మా అర్హాన్ని స్కూల్ కి పంపించేసి మేము మా మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అంటే అర్హాన్ వెళ్ళిన వెంటనే మా ఆమె స్నానం అవుతుంది. బట్ ఇవాళ ఫస్ట్ మా ఆమెకి నర్స్ చేస్తాను, బికాస్ మా ఆమె లేవలేదు పొద్దునే. అర్హాన్ లేచిన వెంటనే మా అర్హాన్ ఆమెని లేపేస్తాడు 6 o'clock. ఇవాళ లేవలేదు, 7 కి లేచాడు నిదానంగా. 7 కి కూడా కాదు, 7:30 అలా లేచాడు నిదానంగా. సో ఇప్పుడు మా ఆమెకి నర్స్ చేసేసి ఆ తర్వాత ఇంకా మా డే ఎలా ఉంటుందో చూద్దాము. సో బేసిక్గా మళ్ళీ మా ఆమెకి మొన్న మేము మాల్కి వెళ్ళి ఉండే, పక్కనే ఒక మాల్ ఉంది, ఆ మాల్కి వెళ్ళాము. అక్కడ ఎంత పొల్యూషన్ ఉండే అంటే ఆ పొల్యూషన్కి గ్యాగ్ అవుతున్నట్టు చేస్తుండే అనమాట. అంటే వాంతి వచ్చేటప్పుడు అంటాం కదా, అట్లా చేస్తుండే. ఏమైందని ఐ వాజ్ రియలీ వరీడ్. డాక్టర్ వెళ్ళి కలిస్తే అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే తనకి రిఫ్లెక్స్ ఉంది. చాలా మంది పిల్లలకి రిఫ్లెక్స్ ఉంటుంది, విత్ రిఫ్లెక్స్ పుడతారు. అలా మా ఆమె కూడా విత్ రిఫ్లెక్స్ పుట్టారు అనమాట. అది డస్ట్ కి అగ్రివేట్ అవుతుంది అనేది ఇస్ వాట్ వి డిస్కవర్డ్. సో ఆ డస్ట్ కి అగ్రివేట్ అయ్యి మళ్ళీ తనకి నేను ఇప్పుడు డామ్స్టాల్ లాన్జాల్ ఇస్తున్నాను. డామ్స్టాల్ 1 ml అండ్ లాన్జాల్ ½ టాబ్లెట్ నా పాలలో మిక్స్ చేసి ఇస్తాను అనమాట. సో పొద్దున అది, మధ్యాహ్నం ఓన్లీ డామ్స్టాల్, మళ్ళీ పడుకునే ముందు డామ్స్టాల్ లాన్జాల్, ఇవి 2. అండ్ వైటమిన్ డి అయితే యాజ్ యూజువల్ 400 ఉంటే 1 ml, 800 ఉంటే 0.5 ml. సో ఇప్పుడు మా ఆమెకి నర్స్ చేసేసి ఇంకా మా డే ఎలా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ అయితే మెడిసిన్ వేసేసాం కాబట్టి ఇంకా అండ్ ఆల్సో ఇప్పుడు మా ఆమెర్ ఇస్ లైక్ 5.5 months, బట్ మేము ఇంకా సాలిడ్ స్టార్ట్ చేయలేదు. నాకు 6 months కంప్లీట్ అయ్యాక చేద్దామని. కొన్ని క్యూస్ ఉంటాయి అనమాట, నేను కొంతసేపట్లో దాని గురించి మాట్లాడతాను. సో స్టే ట్యూన్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. అక్కడక్కడ కొన్ని టిప్స్ మీకు అలా వేస్తూ ఉంటాను, విచ్ విల్ బి డెఫినెట్లీ యూస్ఫుల్. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. yes baby love, yes good appu डर गए. నేను యాక్చువల్లీ ఇప్పుడు కూర్చొని వర్క్ చేస్తున్నాను. మా ఆమె ఫ్రెష్ అప్ అయిపోయాడు, వచ్చేసాడనమాట లేచి, నిద్ర లేచి. ఓహ్ బోల్రో. అయితే నా కెమెరా మునపడి కర్ర సౌండ్ చేస్తుంది. దాన్ని తిప్పిన వెంటనే సౌండ్ చేస్తే డర్ గయా మేరా బచ్చా, కేసా డర్ గయా. సో ఏదో అనుకుని బ్లాగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను, కానీ అవ్వట్లేదు. ఎనీవే ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఈ వర్క్ ఫినిష్ చేసుకుంటాను. కుదిరినంత వరకు, నాకు తోచినంత వరకు యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. షార్ట్స్ పెడుతున్నాను, లాంగ్ ఫార్మాట్ పెడుతున్నాను. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలాంటి సజెషన్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఐ వుడ్ లవ్ టు ఫిల్మ్ దోస్ కైండ్ ఆఫ్ వీడియోస్. అండ్ షార్ట్ వీడియోస్ అయితే మీరు అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. నా ఐడియాలజీ కానీ, నా ఒపీనియన్ కానీ, ఒక మదర్గా మనకి ఎక్స్పీరియన్స్ అయ్యేవి అవన్నీ నేను షేర్ చేస్తుంటే మీరు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నౌ లెట్స్ రికార్డ్ అ షార్ట్ వీడియో. సో మా సొసైటీలో జిమ్కి వచ్చాము, ఓపెన్ జిమ్కి. ఆవ్ బేబీ, ఇక్కడ పిల్లి ఉంటే పిల్లితో మాట్లాడతాం. గో क्लोजर शनो, क्या बोल रहे शनो? किटी कैट्स उनको उनके मम्मा होना है. उनको मेरे को भी होना. मेरे को भी होना. उनको अरहान भी होना है. इधर ले अरहान, इधर सी. And మా ఆమెర్ లైక్ అ క్యూటీ. పాపం నిద్ర వస్తుంది మా ఆమెర్కి, నాప్ టైం. స్ట్రోలర్లో ఇలా పడుకుంటారని తీసుకొచ్చేసాం. అండ్ నేను ఓపెన్ చేస్తున్నా. మా అర్హాన్ చూడండి. యూ కెన్ ట్రై. యూ నీడ్ హెల్ప్?
జిమ్కి వెళ్ళాల్సిన పని లేదు, జిమ్ ఖర్చు లేదు. ఓపెన్ జిమ్కి వచ్చేసి డైలీ ఎలాగో స్ట్రోలర్లో వాకింగ్ వస్తున్నాము. ఇట్స్ బిన్ వైల్ అంటే ఒక 3-4 days నుంచి వస్తున్నాము. ఇంకా నిన్నటి నుంచి ఓపెన్ జిమ్లో వర్కౌట్ స్టార్ట్ చేశామన్నమాట. సో ఇది ట్విస్టర్, టమీ ట్విస్టర్. ఇక్కడ నుంచొని ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే వర్కౌట్ చేస్తున్నప్పుడు యూ నీడ్ టు కీప్ యువర్ కోర్ టైట్. మన బాడీ పోస్చర్ ఎలా పెడతామో అలాగే మనకి మన కోర్ ఎప్పుడు ఎంగేజ్గా ఉంటేనే కోర్ టైట్ అవుతుంది. మన బాడీని లూజ్గా వదిలేసి వర్కౌట్ చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు, వేస్ట్ ఆఫ్ వర్కింగ్ అవుట్. సో ఎప్పుడు కీప్ యువర్ కోర్ టైట్, కీప్ ఇట్ ఎంగేజ్ త్రూ అవుట్ ది వర్కౌట్ అండ్ డూ ఇట్. పిల్లి దగ్గర పంపించి తీసుకోవాల్సి వస్తుంది. ఇది మా స్ట్రోలింగ్. यस हेरा ఇలా కాదు మా అర్హాన్ ఎలా స్ట్రోల్ చేస్తాడు बताओ शना कैसा करते हैं पहले आप स्ट्रोल कैसा करते हैं बताओ. ఇట్లా ఇట్లా స్కూటర్ లాగా వాళ్ళ తమ్ముడిని తనే ఇలా పుష్ చేస్తాడు అనమాట. సో ఇలా డైలీ స్ట్రోలర్లో ఫోటో తీసుకొని ఇలా ఓకే ఖిలారే. हाय अनुजा, दादा इज हियर. हाय दादा, हाय तो बोलो भाई. नमस्कारम. Sorry. What was that, Anuja? Sorry. The next day. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ డే. ఇవాళ పొద్దునే లేచాము 6 o'clock లేచేసి 7 కల్లా మా ఇద్దరు పిల్లలు ఫ్రెష్ అయి రెడీ అయిపోయారు. టైం ఆల్రెడీ 10 అవుతుంది అండ్ ఇట్స్ వీకెండ్ కాబట్టి టుడే ఇట్స్ లైక్ అ డీప్ క్లీనింగ్ సెషన్. రూమ్ మొత్తం క్లీన్ చేస్తూ కూర్చున్నాను. ఇది అయిపోయింది. లైక్ లిటరలీ మై మిరర్స్ ఆర్ షైనింగ్. లేచిన వెంటనే మా అర్హాన్ మొత్తం స్క్రిబుల్ చేశాడు అనమాట. సో ఫర్ నౌ ఎవ్రీథింగ్ ఇస్ డన్. స్క్రిబ్లింగ్ అంతా కూడా వైప్ చేసేసి నీట్గా చేశాను. ఇప్పుడు మనం ఫ్యాన్ క్లీన్ చేస్తున్నాము. సో లెట్స్ డూ దట్. ఆల్రెడీ 2 రింగ్స్ చేశాను. అప్పుడు రియలైజ్ అయినా అరే వ్లాగే చేయట్లేదు ఏంటని గుర్తొచ్చి కెమెరా తీసుకున్నాను అనమాట. సో ఐల్ మేక్ యూ గైస్ సిట్ హియర్ అండ్ గెట్ స్టార్టెడ్ విత్ మై వర్క్. డన్. అయితే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వెట్ వైప్తో తుడిచేస్తాను. బికాస్ ఫ్యాన్ కింద బెడ్ ఉంది కాబట్టి బెడ్ మీద పడకుండా ఉంటుంది. దాని తర్వాత ఇలా డ్రై టిష్యూ తీసుకొని దాంతో డ్రైతో ఒకసారి తుడిచేస్తాను ఇలా మొత్తం. సీ దాట్ నల్లగా. సో ఉన్న కొంచెం మురికంతా కూడా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఫ్యాన్ ఇస్ డ్రై. సో మెరిసిపోతుంది నా ఫ్యాన్, మిర్రర్ మెరిసిపోతుంది. ఇంకా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కూడా చేయాలి. ఇంకా అవన్నీ అయ్యాక కొంచెం లాండ్రీ ఉంది. నా బెడ్షీట్స్ అవన్నీ వాషింగ్ కేసు ఉండే. సో అది మడత పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత కలిసి బికాస్ ఐ హ్యావ్ సంథింగ్ కొన్ని కొరియర్స్ ఉన్నాయి. అవి మీతో పాటు అన్బాక్స్ చేసి మీ అందరికి చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. బికాస్ డెఫినెట్లీ యూస్ఫుల్ ఉంటుంది. చాలా మంది నా ప్రోడక్ట్స్ నుంచి జరుగుతుంటారు. సరే ఇందులో చూపించి ట్యాగ్ చేసేద్దాము. సో దట్ ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొంటారని. పిల్లలు ట్యూషన్లో ఉన్నారు, ఫ్రెండ్స్ ట్యూషన్లో ఉన్నారు కాబట్టి అక్కడ మా అర్హాన్ కూడా కూర్చొని ఉన్నాడు ప్రస్తుతానికి. Let me finish this and catch you guys. अस्सलाम वालेकुम हीरा पी रामी लिटीरा. कहाँ जा रहे आप? हाँ? किसमें? साथ में. हाँ. थैंक यू. अस्सलाम वालेकुम तबस्सुम. वालेकुम अस्सलाम. अस्सलाम वालेकुम अमान भाई. तबस्सुम చెప్పండి. ఏమైంది? ఎందుకు కాంటెంట్ రావట్లేదు? ఏంటో చేయాలనిపిస్తలేదు. మీరు ఇద్దరు చేస్తున్నారు కదా మమ్మీ, మీరు అందుకే. సో బేసిక్ గా మొత్తం అయ్యాక బయలుదేరి మీరు చూసినట్టు కిందికి వచ్చాము. ఇక్కడ ఎగ్జిబిషన్ ఉందని ఒక న్యూస్ వస్తే, ఇన్ఫర్మేషన్ వస్తే ఉందో లేదో కూడా తెలీదు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. జస్ట్ ఒక మార్కెట్ సర్వే అన్నట్టు. సో లెట్స్ గో. ఓ యా స్టాల్స్ ఉన్నాయి స్టాల్స్ కనిపిస్తుంది. లెట్స్ గో. ఇదే అమ్మా నాకు ఇప్పుడే ఒక స్టోరీ చూపించాడు. బతా ఇన్స్టాగ్రామ్ లో ఒక అమేజింగ్ స్టోరీ. రెడీ గైస్, హోల్డ్ యువర్ బ్రెత్. అమ్మా This Labubu is biting sister in hospital. Oh. They are playing. Is it? Can I show your Labubu? మేము కింద ఎగ్జిబిషన్ కని వెళ్ళాము. అక్కడ బ్లాగ్ చేయలేకపోయాను. బట్ మార్హాన్ ఇది కొన్నాడు. వాట్ ఇస్ దిస్? లాబూబు. బతావ్ అమ్మా. అమ్మ ఇప్పుడు స్టోరీ చూపిస్తున్నాడు. షాక్ అయి షేక్ అవుతారు గైస్. ఆర్ యు ఆల్ రెడీ? హోల్డ్ ద బ్రెత్. సరా పోస్ట్ అప్ పిక్ విత్ సమ్వన్ యూ కాంట్ లివ్ వితౌట్ అంటే మా వారు నాతో పాటు ఫోటో, ఆయన ఇన్స్టాగ్రామ్ లో నాతో ఫోటో పెట్టారంటే ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ.
వాట్సాప్ డిపిలో నేను ఉన్నాను, వాట్సాప్ స్టేటస్లో నేను ఉన్నాను, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో నేను ఉన్నాను, ఎక్కడ ఉన్నాను అలాంటిది ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నేను ఉన్నానంటే థ్యాంక్ యూ అన్వర్ జాన్, మీన్స్ అ లాట్. లబూబు ఇస్ బైటింగ్. మా ఆమిర్ పడుకున్నాడు, మేము వచ్చేసాం కాఫీ షాప్. టేక్ అవే కప్, ఇది మా తబస్సుం కోసం. అయ్యో Shana, this one you want or you want an plastic takeaway cup? This way. Idi ma Aman kosam. And this is for me. Vietnamese coffee. Ma Arhanti chestunaru, Mukmina tagan antundi. Mukmina evaru? Who is Mukmina? Screenshot ke sath. Who is she baby? Mukmina matlab kaun hai? फर्स्ट टाइम ये वीडियो में इंट्रोड्यूस कर रहा हूं मैं. हु इज मुकमिना? मुकमिना दुकमिना. मुकमिना इज दुकमिना. సో మా ముక్మినా ఎవరు అందరూ కామెంట్స్ లో గెస్ చేయండి. అమ్మా లబూబు ఇస్ హిట్టింగ్. మేము కాఫీ షాప్ నుంచి ఇంటికి వచ్చేసాము. అయితే ఒకటి చూపించాలి, పొద్దున్న నుంచి అంతగా చేసి సదరాను కదా. ఇప్పుడు మళ్ళీ మా మిర్రర్ పరిస్థితి ఇదనమాట. ఇక్కడ వాళ్ళ అత్తగారు చేతి రాపించాడు, అంటే తబస్సుం రాసింది. ఇది మా అత్తగారు, కనిపిస్తుందో లేదో, ఇది మా అత్తగారు అంట. ఇక్కడ అర్హాన్ అండ్ ఆమిర్. అమాన్, ఇది మా అర్హాన్ చేసిన ఆర్ట్. అండ్ ఇది మా అమాన్. అమాన్ అర్హాన్ డ్రూ యూ, ఈ యాప్ హై కదే, ये वाला आप है. ఇది నేను, ఇది ఆమిర్, ఇది అర్హాన్, ఈ छोटा वाला అమాన్. కమ్ ఆన్ స్పైడీ, లెట్స్ గో. జస్ట్ మళ్ళీ పైకి వెళ్ళి మొత్తం చేసుకొని కిందికి వచ్చాం. బికాస్ వీ హ్యావ్ టైమ్ ఫర్ పానీపూరి. వీకెండ్ అంటే మా సొసైటీలో పానీపూరి బుట్ట పెడతారు కాబట్టి వచ్చేసాము. ఆయన ఇప్పుడే వచ్చాడు, సెటప్ చేయాలి, చాలా టైం పడుతుంది. లెట్స్ సీ. ఆ సొసైటీలో కిచెన్ అంటే పిల్లలు ఒక రేంజ్లో పరిగెత్తారనమాట. కిచెన్ అంటే బేసిక్గా స్టేషనరీ, టాయ్స్ అవన్నీ ఉంటాయి. బయట కూడా ఉంటుంది స్టోర్, మన సొసైటీలో కూడా ఉంది. కాహే ఆప్ దోనో? కాహే? వేర్ బ్రో? Come, can I take? Not toys, baby. Please, I want this car. No, baby, not that car. The small one you want, you can take anything I small. take small car. Yeah. Amit. वहाँ देखो हीरा भैया. अरे 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 कैसा बजा रहे भैया. Amit. ఫస్ట్ వచ్చిన మేము ఇప్పటికీ ఛాన్స్ లేకుండా లైన్ లో వెయిటింగ్. మాకు అవకాశం రావట్లేదురా నాయనా అన్నట్టు. Throwing food down. नहीं बाय मिस्टेक गिरा ना. नहीं, we can't have it. हैव इट का. हाउ करो. अस्सलाम वालेकुम. अस्सलाम वालेकुम. గైస్, మా రేష్మా ఆంటీ మొత్తానికి ఛానల్ యాక్టివ్ చేశారు, వ్లాగింగ్ చేస్తున్నారు. మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఏమంటారు షానూర్ సన గారు? బ్లాగింగ్ చేస్తున్నారని నా కెమెరా నేను తీసుకొని రాలేదు కిందికి. అవునా? మీ కంటెంట్ మీకుండేది, మా కంటెంట్ మాకుంటుంది. ఉంటది కానీ మాకు అవకాశం ఇస్తున్నా. కొంచెం ఎక్కువ ఎంత బ్యూటీగా మీరు రెడీ అయినందుకు. ఈ అత్తగారు నాదే, నా ఈ కష్టంగా ఉందిరా నాయన. ఈ కమ్మలు మాత్రం మీవే. ఈ మెడలోది మాత్రం స్పాన్సర్ చీర కూడా స్పాన్సర్, అన్ని స్పాన్సర్. నేను తప్ప. బ్యాంగిల్స్ తబస్సుం, ఇవి నావి కాపు. తబస్సుం స్పాన్సర్. అదేమంటే దట్ ఈస్ ఆల్సో స్పాన్సర్. నేను అంటే స్పాన్సర్ ఏమో, అందరు అడిగి తీసుకొని వేసుకుంటూ ఉంటా. అలా అని నావి లేవని కాదు, నావి నాకు ఉంటాయి. కాకపోతే ఎదురుగా వీళ్ళు కనిపిస్తే వేసేసుకుంటూ ఉంటారు అనమాట. మీవి మీరు మాకు ఇస్తారు కాబట్టి. అది కరెక్టే. యా. సో రేష్మా ఆంటీ, ఎందుకు ఇంతకాలం ఎందుకు ఫస్ట్ మీరు యాక్టివ్ లేరు ఛానల్లో, అది చెప్పండి. ఏదో మూడ్ వస్తలేదు. సో మెనీ రీజన్స్. ఇంట్లో పని ఉండి చేయలేదు.
బట్ ఐమ్ గ్లాడ్ మీరు మొత్తానికి స్టార్ట్ చేశారు, యాక్టివ్ అవుతున్నారు. ఇన్షాల్లా ఎప్పుడు ఇలాగే ఉండాలని, కంటిన్యూ చేయాలని దువా చేయాలి. ఇన్షాల్లా ఇన్షాల్లా. ఆల్ ది బెస్ట్. ఇన్షాల్లా. కింద రేష్మాంటి ఛానల్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సమీరా. Are you having fun? You're enjoying పానీపూరి? ఏమండి శంసన గారు ఎలా ఉంది? ఏంటి చాలు అన్నాడు, సరే తిందా తింటా అన్నాడు. లేదు, మళ్ళీ తింటా అలవాట్లే వద్దంతా తింటూ ఉంటా. అంతే మరి, వేస్ట్ చేయకూడదు కదా. రియలైజ్ అయ్యాడు 2 ఉన్నాయి ఏం చేస్తాము అనేసి తినేస్తాడు. అంటే మేము అది వేస్ట్ చేయము, వాడు వదిలేసిన మేము తినేస్తాము. కానీ వాడు వదలకూడదు అనేది నేర్చుకున్నాడు అనమాట. गुड बॉय ने मेरा गुड्डू. आपको फेवरेट है नहीं पानीपुरी अंकल? हाँ पानीपुरी अंकल फेवरेट बेटे, पानीपुरी फेवरेट. पानीपुरी एंजॉय पूरी. अस्सलाम वालेकुम यूसुफ. Where is Amir Pamir? పడుకున్నాడు, బెడ్ టైం అయిపోయింది మా వాడికి. మేమేమో పానీపూరి అని. ఎంత క్యూ ఉంది, అసలు అవకాశం దొరకట్లేదురా నాయన తిందామంటే. సో దానివల్ల మా ఆమెర్ కొంచెం లేట్ అయింది. దోమలు ఉన్నాయని స్వింగింగ్ ఇట్లా అంతే. లిటరలీ షుగర్ చుట్టూ చీమలు ఉన్నట్టు. ఏమైందండి షానుసన గారు? ఎప్పుడు నేను ఇలా నుంచొని ఎప్పుడు తిన్ను, ఈరోజు తినాలనిపించి వచ్చి నుంచున్నా. బ్యాడ్ లక్. కట్ చేస్తే వెయిటింగ్ ఓ మై గుడ్నెస్, ఎంత వెయిటింగ్. పాపం ఈ రోజే ఆయనకి పాపం హెల్పర్ రాలేదు, వాళ్ళ అసిస్టెంట్ కూడా రాలేదు. సో వాళ్ళ సైడ్ ప్రాబ్లం కూడా అర్థం చేసుకొని కాముగా వెయిట్ చేస్తున్నాం ఫర్ 1 plate ఆఫ్ పానీపూరి. బాబ్రే, ఒక పానీపూరి కోసం ఎంత టైం అయిపోయింది తెలుసా? లిటరలీ 5కి ముందు వచ్చాము, 6:30 అయిపోయింది. మొత్తానికి ఇద్దరు పిల్లల్ని పడుకోబెట్టేసి నేను కాసేపు చిల్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను అనమాట. ఎందుకంటే నేను గత కొన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాను. నైకా నుంచి కొంచెం స్టఫ్ ఆర్డర్ చేసుకున్నా, బికాజ్ ఆబ్వియస్లీ పింక్ ఫ్రైడే ఉండే కాబట్టి. అండ్ ఇంకా అక్కడి నుంచి నేను ఓపెన్ చేయకూడదు, మీతో పాటు ఓపెన్ చేయాలని వెయిట్ చేస్తున్నా. అయితే బేసిక్గా నేను రెగ్యులర్గా వాడే కొన్ని వస్తువులు, లెట్ ఇట్ బి ఫర్ మై ఫేస్, హెయిర్, స్కిన్, వాట్ ఎవర్. ఫస్ట్ హెయిర్కి రీసెంట్ టైమ్ ఒబ్సెషన్ ఇది L'Oreal Parisది కర్ల్ ఎక్స్ప్రెషన్. ఎంత బాగుందంటే, ఇఫ్ యూ హ్యావ్ కర్లీ హెయిర్ అండ్ ఇఫ్ యూ కెన్ పిక్ సంథింగ్ విచ్ ఇస్ లగ్జూరియస్ అండ్ ఆల్సో నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. అదే మనం కెరాస్టస్ తీసుకున్న ఆర్ ఎనీ అదర్ బ్రాండ్స్, నేను యూఎస్ నుంచి తెప్పించినవి కూడా కొన్ని సమ్టైమ్స్ దీనికన్నా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. 1490 విచ్ ఇస్ డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్. ఓకే, కాకపోతే అదే మనం సేల్లో ఉన్నప్పుడు తీసుకుంటే లైక్ ఈ షాంపూ, కర్ల్ క్రీమ్ అండ్ ఆల్సో ద హెయిర్ మాస్క్, అంటే మన కండిషనర్, ఇవన్నీ నాకు ఇట్ వాస్ ప్రిటీ రీజనబుల్. అంటే కంపేర్ టు ద యాక్చువల్ ప్రైస్. దీని ఎంఆర్పీస్ అంతా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది, బట్ దాని సేల్లో దొరికింది కాబట్టి కొంచెం తక్కువ దొరికింది. నేను ఇవన్నీ కూడా ప్రోడక్ట్ ట్యాగ్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇఫ్ యూ గైస్ లైక్ ఇట్, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఐ థాట్ చాలా రోజులు అయిపోయింది కదా హాల్ వీడియోస్ చేసి ఒక మినీ హాల్ చేద్దామని చెప్పి. నైకాలో షాప్ చేస్తే బెస్ట్ ఏంటంటే మనకి ఫ్రీ కూడా కొన్ని శాంపుల్స్ ఇస్తారు. సో సేమ్ L'Oreal Paris అది కొంటే నాకు ఆప్షన్ ఉండే అనమాట, విచ్ వన్ యూ వాంట్ యూ టేక్ అని చెప్పి. అయితే ఈ మాస్క్ తీసుకున్నా, ఊరికే ట్రై చేద్దాం, ఫ్రీ వస్తుంది కదా, వేరేది ఏమైనా రేంజ్ ట్రై చేద్దామని చెప్పి. అండ్ దెన్ ఈ షాంపూ, దిస్ ఈజ్ లైక్ ఫర్ ద కలర్డ్ హెయిర్. సో సరే ట్రై చేద్దాము, నచ్చితే నెక్స్ట్ టైం కొనొచ్చు కదా అని చెప్పి ఇది తీసుకున్నా. అండ్ దెన్ K Beauty లిప్స్టిక్. యాక్చువల్లీ ఐఎమ్ వేరింగ్ ఇట్ రైట్ నౌ. బ్యూటిఫుల్ న్యూడ్ షేడ్. ఈ షేడ్ నెంబర్ చెప్తాను, డెబ్యూట్, బ్యూటిఫుల్ షేడ్ అనమాట. దెన్ K Beauty మస్కరా. చాలా రోజుల నుంచి నేను యాక్చువల్లీ రెగ్యులర్గా మేకప్ వేసుకున్నాను. ఎప్పుడైనా ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఆర్ ఏమైనా పార్టీస్కి వెళ్తున్నాను ఆర్ ఏమైనా స్పెసిఫిక్ షూట్ కోసం నేను రెడీ అవ్వాలంటేనే మేకప్ వేసుకుంటాను. సో చాలా రోజులుగా ఒకటే మస్కారా రెగ్యులర్గా వాడుతున్నాను. సో ఐ వాంటెడ్ టు చేంజ్ దాట్. ఆబ్వియస్లీ ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది కదా అని చెప్పి కొంచెం డ్రైగా కూడా అయిపోయింది. సో అందుకే K Beauty మస్కారా. నాకు Maybelline అండ్ K Beauty మస్కారాస్ విచ్ ఇస్ లైక్ రీజనబుల్, దాంట్లో డ్రగ్ స్టోర్ ప్రోడక్ట్స్లో నాకు ఇవి రెండు నచ్చుతాయి అనమాట. ఇది నాకు యాక్చువల్లీ ఫ్రీగా వచ్చింది, అల్ట్రా మ్యాట్ లిప్స్టిక్. ఇది షేడ్ చాలా బాగుంది, బట్ దెన్ ఇందులో కొంచెం గ్లిటరీ లాగా వస్తుంది. ఐ జస్ట్ షో యూ. ఐ డోంట్ నో అంటే ఇప్పుడు కెమెరాకి కనిపిస్తుందా లేదా నాకు తెలియదు, బట్ దెన్ కొంచెం గ్లిటరీ వస్తుంది విచ్ ఇస్ నాట్ మై కైండ్ అట్ ఆల్. సో నేను ఎవరికైనా ఇచ్చేస్తాను. యా, అంటే మనకి బెస్ట్ ఏంటంటే నైకాలో యూ గెట్ అమేజింగ్ సేల్స్, యూ గెట్ ఫ్రీ గుడీస్. మళ్ళీ ఇది కూడా అంటే ప్యాక్లో కూడా కొన్ని తీసుకున్నాను. సో ప్యాక్లో కూడా ఒక లిప్ షేడ్ వచ్చింది. ఏంటో నాకు అన్ని చమ్కిల్ లాగా వచ్చింది, 2 ఫ్రీవి. అంటే మీకు షేడ్ కనిపిస్తుందా లేదా నాకు తెలియదు గైస్. ఐమ్ ట్రైయింగ్ మై బెస్ట్. డెఫినెట్లీ ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా కింద ట్యాగ్ చేస్తాను, సో ఇట్ బి యూస్ఫుల్.
సరే ఈ ఫ్రీ గుడీస్ వాళ్ళు ఇస్తున్నారు కదా, ఎక్స్పైర్ అయిపోతాయేమో త్వరలో, అందుకే ఇస్తున్నారేమో అనుకుని ముందు అనుకునేదని. బట్ దెన్ లిటరలీ దీని ఎక్స్పైర్ ఈస్ 27 మార్చ్ 2027 మార్చ్ బేసిక్గా. అండ్ దెన్ సంథింగ్ దట్ ఐ బిన్ వాంటింగ్ టు ట్రై, ఇది వచ్చేసి బ్రో అండ్ లాష్ క్లియర్ మస్కారా ఎల్ఫ్ది. అగైన్ మంచి డిస్కౌంట్లో ఉంటేనే తీసుకున్నాను. ఒక సైడ్ బ్రోస్ కోసం, ఒక సైడ్ మన లాషెస్ కోసం అనమాట. క్లియర్ మస్కారా ఏం మనకి ఊరికే డెఫినేషన్ కోసం. అండ్ దెన్ ఇది లక్స్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఓపెన్ చేయకుండా. ఆనెస్ట్లీ స్పీకింగ్ ఏమేమి ఆర్డర్ చేశానో మర్చిపోయాను నేను. చాలానే చేసుకున్నాను, ఎందుకు చేశానో ఐ డోంట్ నో. ఇది ప్యాక్ హైలైటర్. ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ కింద ట్యాగ్ చేస్తాను. ఎంఆర్పి 745, అదే నాకు డెఫినెట్లీ డిస్కౌంటెడ్ ప్రైస్లో వచ్చింది. ఎందుకంటే నేను వాడుతున్న హైలైటర్ బాగానే ఉంది. హైలైటర్ కటువైపు అద్దం ఉంటుంది అనమాట, ఆ అద్దం పగిలిపోయింది. ఎంత బాగుంది కదా. బ్యూటీ అయితే కే బ్యూటీ లిప్స్టిక్స్ నేను ముందు వాడేదాన్ని. డోంట్ టెల్ మీ అన్ని సేమ్ తీసుకున్నా. ఎందుకు ఇన్ని తీసుకున్నానో ఐ డోంట్ నో, కానీ తీసుకోవాలనిపించింది కాబట్టి. 5 లిప్స్టిక్స్ ఎందుకు తీసుకున్నాను ఐ డోంట్ నో. బాగానే ఉంది, ఐ థింక్ ఐ లైక్ ఇట్. అంటే డ్రెస్ పైన కూడా వేసుకోవచ్చేమో, రెగ్యులర్ దానికి నాకు ఐ సమ్హౌ లైక్ టు వేర్ ఓన్లీ న్యూడ్స్. మీ అందరికి ఏం నచ్చుతుందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. యాక్చువల్లీ ఊరికే ఇక్కడ ఎందుకు చూస్తున్నానంటే మై బాయ్స్, నా పిల్లలు పడుతున్నారు ఇక్కడ, సో వాళ్ళు లేస్తున్నారేమో అని చెప్పి. అండ్ ఆమెని కూడా బెడ్ మీద పెట్టా, క్రిబ్ మీద పెట్టకుండా. సో అందుకే ఊరికి చూస్తున్నాడు. వివిడ్, ఐ హోప్ దిస్ ఇస్ నైస్. దిస్ ఇస్ గోయింగ్ టు వాష్ మీ ఆఫ్. అంటే నా స్కిన్ టోన్కి ఇది సెట్ అవ్వదేమో అని నా ఒపీనియన్, బట్ మత్తగారికి బాగుంటుంది. సో నాకు సెట్ అవ్వకపోయినా పర్లేదు, మత్తగారికి ఇవ్వచ్చు. ఇది ఐ థింక్ ఇట్స్ నైస్ కదా, అంటే వేసుకుంటున్న కొద్దీ మనకి సెట్ అవుతామో. అండ్ ఐ హోప్ దీస్ ఆర్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్. ఐ లవ్ ఇట్. మంచి న్యూడ్ షేడ్, ఓజీ రామ్ కామ్. దిస్ వన్, ఇది నార్మల్గా మన బేర్ స్కిన్కి ఎలా ఉంటుందో, బట్ మేకప్ వేసుకున్నప్పుడు ఈ షేడ్ వాడితే చాలా బాగుంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట. అండ్ దెన్ నేను కళ్ళ కింద ఈ డార్క్నెస్ ఉంది కదా, కళ్ళ కింద కానీ అరౌండ్ ద లిప్స్, దాన్ని కరెక్ట్ చేయడానికి ప్యాక్ కన్సిలర్ వాడతాను, ట్విస్టెడ్ టాఫీ. సో అదొకటి. జస్ట్ స్టాకింగ్ అప్, ఎందుకంటే సేల్ ఉంది కదా, సేల్ ఉన్నప్పుడు స్టాక్ చేస్తే మనకి కొంచెం తక్కువ పడుతుందని, అంతే, ఇంకేం లేదు. ఓకే, ఎల్ఫ్ది ఐబ్రో పెన్సిల్. ఆ తర్వాత ప్యాక్ది బ్రా ప్యాలెట్. నేను వేరేది వాడతాను యాక్చువల్లీ, ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాము అనుకుని తెప్పించా, చూద్దాం. బాగుంది, ఐ లైక్ ఇట్. ఇటువైపు మిర్రర్ కూడా ఇచ్చారు. అండ్ దెన్ ద స్టార్, ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ న్యూడ్ స్టిక్స్ అనమాట. నేను చాలా రెగ్యులర్గా వాడే లిప్ కలర్ ఒకటి, స్వీట్ చీక్స్. ఐ సమ్హౌ లవ్ దిస్. అంటే నేను ఎక్కువ మీరు నన్ను వీడియోస్లో పింక్ లిప్ షేడ్ ఏదైతే వాడతానో చాలామంది కామెంట్ చేసి కూడా అడుగుతారు అది ఏది అని చెప్పి. న్యూడ్ స్టిక్స్, ది పింక్ అనమాట. సో తప్పకుండా ప్రోడక్ట్స్ అన్ని కూడా కింద ట్యాగ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఐఎమ్ షూర్ మీకు కూడా నచ్చుతాయి. అన్నీ కొనండి, ఎక్స్పెన్సివ్ కొనండి నేను అనట్లేదు, నేను కొనింది మీకు చూపిస్తున్నాను. ఇందులో మీకు ఏది నచ్చినా మీరు తీసుకోండి, లేదా మీరు అది చూస్తున్నప్పుడు మీకు వేరేది ఏదైనా నచ్చినా మీరు అది కూడా తీసుకోవచ్చు. ఎనీ విచ్ వేస్ నేను ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ట్రయింగ్ మై బెస్ట్ టు వ్లాగ్ ఫ్రెండ్స్, బట్ అవ్వకపోయినా చేస్తాను. ఇద్దరు పిల్లలతో ఇట్ ఈస్ నాట్ ఈజీ. దో ఐ హ్యావ్ హెల్ప్, ఐ హ్యావ్ సపోర్ట్, యట్ యాజ్ అ మదర్ అన్ని నేనే చేస్తాను. చిన్న చిన్న పైన వర్క్స్ కోసం హెల్ప్ ఉంటుంది, కానీ totally dedicatedly everything is taken care by me kabatti, and they're my babies, my responsibility, and I want to do it with love, with care, and of course na influence undali na pillal paina ani cheppi adanmata. Having said that, ee video ni ikkada end chestunanu, and please do subscribe to the channel. Chaala love istunaru, thank you so much. Even to the raw talks tvaralo inka chaala videos chestamu, and thank you so much once again. Marokasari kotta video tho me munduku vastanu. Appadivaraku selevu, nenu mi Samira. Bye guys.